ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను అయితే విశ్లేషిద్దాం. మరి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అయితే మనకు టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్ మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అంటూ మనకు వార్త, తాజా వార్త మనం చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది, ప్రాథమిక కీని. అదేవిధంగా ఇంకొక అప్డేట్, అంగన్వాడీల్లో కొలువుల భర్తీ అంటూ ఇంకొక ఆర్టికల్ అయితే మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ అనేది తప్పనిసరి కాదు అంటూ యూజీసీ కొత్త గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, తాజా వీడియోస్ అయితే ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనం ఒక్కొక్క వార్తను అయితే విశ్లేషిద్దాం. ఇక్కడ మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇకపై రిజల్ట్స్ కోసము మరి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వీలైనంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చైర్మన్ తెలియజేస్తున్నారు. మార్చి 31 వరకు అన్ని శాఖల నుంచి ఖాళీలు అయితే స్వీకరిస్తాము. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్లు పరిశీలించి మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అభ్యర్థులు అయితే నిశ్చింతగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక 2 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఏదైతే మనకు డిసెంబర్ 15-16 తేదీలలో జరిగిన గ్రూప్ 2కి సంబంధించి ఒక 2 డేస్లో మనకి ప్రిలిమ్స్ కీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆ తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 3 నెలల నుంచి ఏడాది లోపే ఈ ప్రక్రియను అయితే మరి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ 6 నెలల నుంచి ఏడాది వరకు, చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే నెల నుంచి 3 నెలల్లోనే రిజల్ట్స్ ఇస్తామని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఏళ్ళకేళ్ళు ఎదురు చూసేటటువంటి అవసరం అయితే లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజ్ కాకుండా పేపర్ సెట్టింగ్ అనేది ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దీని మీద కూడా అధ్యయనం అయితే చేస్తున్నారు. మరి కొత్త చైర్మన్ పటిష్టంగా ఎగ్జామ్స్ నిర్వహించేలా, పారదర్శకంగా నిర్వహించేలా, ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా చూసేలాగా ప్రత్యేకంగా యూపీఎస్సీకి వెళ్ళి కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇక నిరుద్యోగులు నిశ్చింతగా ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాలను పరీక్షకు 1 రోజు ముందు ప్రశ్నపత్రాలు సెట్ చేసేలా క్వశ్చన్ బ్యాంకు సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదైతే గొప్ప రీఫామ్ అని మనం అనుకోవచ్చు అండి. ఇది కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అభ్యర్థులకి ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రిపేర్ చేసి దాని నుంచి ప్రశ్నపత్రాలను సెట్ చేసేటట్టు మనకు టీజీపీఎస్సీ అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ టీజీపీఎస్సీ తయారు చేసుకొని అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ ప్రశ్నపత్రం ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. సో అది కూడా ఒక మంచి ఆలోచన అని మనం చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. మరి రీసెంట్గా 87 మందిని డిప్యుటేషన్ మీద తీసుకున్నామని చెప్పారు. కాబట్టి అక్కడ కూడా మనకి పనులైతే ఇక ఫాస్ట్గా జరగబోతున్నాయి. రీసెంట్గా మనకు వాళ్ళు ఢిల్లీలోని యూపీఎస్సీ, ఎస్ఎస్సి కూడా వెళ్ళి పరిశీలించి వచ్చారు. యూపీఎస్సీలో ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్ ఉంటున్నది, ఎస్ఎస్సిలో ఇంటర్వ్యూ లేదు, పరీక్షల ఆధారంగానే నియామకాలు ఉంటాయని ఇక్కడ వివరించడం అయితే జరిగింది. ఇక ప్రిలిమినరీకి, ఫైనల్కి లాంటి వాటిపై పునరాలోచన కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. యూపీఎస్సీ అయితే ఎప్పుడు కూడా మనకు కీలు రిలీజ్ చేయడం లేదు. పరీక్ష పెట్టిన వారిపై నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఉద్యోగం వచ్చాక ఆయా డిపార్ట్మెంట్లు చూసుకునేలా ఉంటే బాగుంటుందని ఆయన తెలిపారు. ఇది కూడా ఒక రిఫార్మ్ అయితే వస్తే రావచ్చు మనకు. ఎందుకంటే టీజీపీఎస్సీ చేయకుండా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్లకు పంపించే ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల మనకు టైం ఆదా అవుతుందనే విషయం అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్న గ్రూప్ 4, జేఎల్ లాంటి వాటికి నెలల తరబడి వెరిఫికేషన్ నడుస్తుంది. ఇక సిలబస్ తగ్గింపు, ఇది ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు చైర్మన్ గారు. గ్రూప్స్ 2, 3లో పరీక్షల సంఖ్య తగ్గింపుపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇది కూడా భవిష్యత్తులో మరి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 2కి 4 పేపర్లు ఉన్నాయి, గ్రూప్ 3కి 3 పేపర్లు ఉన్నాయి. మనం రీసెంట్గా చూస్తే అటెండెన్స్ పర్సెంట్ అయితే పేపర్కి తగ్గిపోయింది. మరి ఇన్ని పేపర్లు కాకుండా అభ్యర్థిని మనం అసెస్మెంట్ చేయడానికి పేపర్ల సంఖ్యను కాకుండా మిగతా అంశాలను ఆధారంగా చేసుకొని అభ్యర్థి సెలక్షన్ చేసేలాగా ఉంటే బాగుంటుందనే ఆలోచన. అంటే కొన్ని పేపర్లు తగ్గించి సిలబస్లో ఏమైనా కొన్ని మోడిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లో ఏపీకి చెందిన అంశాలు ఎక్కువగా రావడానికి ఆ పేపర్లో ఉన్న సిలబసే
కారణమని వివరించారు. కాబట్టి సిలబస్ మీద కూడా కొంత పునరాలోచన చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక దీని అప్డేట్ అయితే మనకు త్వరలో రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈనాడులో ఒకసారి మనం గమనిస్తే సేమ్ మే నెల నుంచి అయితే నోటిఫికేషన్లను ఇక్కడ కూడా చెప్తున్నారు. కొత్త అంశాలు ఉంటే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. లేటెస్ట్ అంశాలు ప్రస్తుతం మా వద్ద గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, CDPO 2 పరీక్షల ప్రక్రియ ఉంది టీజీపీ దగ్గర పెండింగ్లో. వాటిని మనం మార్చి 31లో పూర్తి చేస్తామని చెప్తున్నారు. గ్రూప్ 3 ప్రాథమికకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మనకి. దాని ఆర్టికల్ కూడా కింద ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఇక సేమ్ ప్రశ్నపత్రాల లీకేజ్ అవకాశం లేకుండా మనకు చర్యలు తీసుకుంటున్నామని ఈ ఆర్టికల్లో కూడా అదే చెప్పడం జరిగింది. నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ చేయిస్తామని కూడా చెప్తున్నారు. సేమ్ మనకి ఇక్కడ ప్రశ్నల నిధి క్వశ్చన్ బ్యాంకును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇదైతే మనకు ఒక కీలకమైన అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాఠశాల విద్యాశాఖలో ఇంకొక కీలకమైన అప్డేట్ ఇక్కడ ఉందండి. పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈఓ పోస్టులు అయితే మన ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిని గ్రూప్ 1లో కలపాలా లేదా సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే విషయం మీద ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఆ పోస్టులకైతే పీజీ బీఈడి విద్యార్హత అవసరము అనేది ఇక్కడ మనం ఒక కీలకమైన పాయింట్గా చూడొచ్చు. గతంలో మనకు డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అయితే 2008లో ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అనేది రాలేదు పాఠశాల విద్యాశాఖలో. మరి కొన్ని పోస్టులు అయితే మనకు వేకెన్సీ ఉన్నాయి. డెఫినెట్గా భవిష్యత్తులో ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అంతకుముందు మనకు డిప్యూటీ నోటిఫికేషన్కు కేవలం పీజీ ఉంటే సరిపోతుందన్నారు. కానీ ఇప్పుడు పీజీతో పాటు బీఈడ్ అనేది తప్పనిసరి చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరిగింది. అక్కడ మీకు పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు వచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు ఎట్లాంటి బ్లూ ప్రింట్ అయితే ఉండదు. ఇక స్క్రీనింగ్ కోసం జరిగే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎట్లయినా రావచ్చు, ఎట్లా వచ్చినా కూడా ఏ ఒక్కరికి లాభ నష్టాలు ఉండవు అని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల నియామకం మీద కూడా దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు. కొన్ని విద్యా సంస్థల్లోని వారందరినీ కలిపి జంబ్లింగ్ చేసి మేము విధులు కేటాయిస్తామని ఇక్కడ చైర్మన్ గారు అయితే మనకు స్పష్టం చేయడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. అదేవిధంగా గ్రూప్ 3 ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది నవంబర్ 17, 18 తేదీలలో జరిగిందండి. మీకు అధికారిక వెబ్సైట్లో ఈ కీ అనేది ఉంది. ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు దాని ద్వారా మీరు చెప్పుకోవచ్చు అని సెక్రటరీ అయితే చెప్పడం జరిగింది. 1363 గ్రూప్ 3 పోస్టుల కోసం అయితే ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. 2,69,483 మంది మాత్రమే ఇక్కడ అటెండ్ అయ్యారు. మీరు గమనించండి, 5,36,000 మంది అప్లై చేస్తే సగం మంది దాదాపు అంటే అటెండ్ అయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి సీరియస్నెస్ లేదని అనుకోవాలా మరి అభ్యర్థులకి. అప్లై చేస్తున్నారు కానీ అటెండ్ కావట్లేదు. కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీ ఐడి హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరైతే కీని చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ నవీన్ నికోలస్ వెల్లడించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని అయితే ఇక్కడ సూచించారు. ఇక నేడు CDPO ప్రిలిమ్స్కి ఈరోజు రిలీజ్ కాబోతుంది. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో CDPO పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని టీజీపీఎస్ అధికారులు రిలీజ్ చేశారు. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇది గురువారం ఈ ప్రిలిమినరీకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన ఆబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకుంటామని దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ CDPOకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇవన్నీ కూడా ఇంకా ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ అయితే ఉంది. కానీ సేమ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం దీన్ని వదిలేయచ్చు. ఇక్కడ అవే పాయింట్ కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి కొత్త పాయింట్స్ అయితే ఏం లేవచ్చు. ఇంకా ఈ ఆర్టికల్ అయితే డిస్కస్ చేయడం లేదు. కొత్త అంశాలు ఉంటే ఇక్కడ చెప్తాను. ఓకే, గ్రూప్ 3 పరీక్ష సేమ్ ఆర్టికల్ ఉంది. ఇది కూడా మనం క్రాస్ చేసేస్తున్నాం. ఇక అంగన్వాడీల్లో కొలువుల భర్తీ, టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని CDPOలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందేవారి లెక్కలపైన ఆరా, పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. అంటే భవిష్యత్తులో మనకు అంగన్వాడీలలో కొలువులైతే భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక సూత్రప్రాయంగా నిర్ణయం అయితే తీసుకున్నది. మరి రాష్ట్రంలో అంగన్వాడీలను పటిష్టం చేసే దిశగా పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం మీద దృష్టి పెట్టింది. ఈ మేరకు ఖాళీల వివరాలు అయితే మొత్తం మనకు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి మనకి. సో ఈ అన్నిటి కూడా పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి ఎంతమంది మరి విధులలో ఉన్నారు, ఎంతమంది రిటైర్ కాబోతున్నారు, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో రిటైర్మెంట్ అవుతున్న వారి వివరాలు, అవన్నీ డీటెయిల్స్
డీటెయిల్స్ అయితే మరి ఇక్కడ సమర్పించాలని ఆదేశాలు వచ్చినాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం జిల్లా సంక్షేమ అధికారులకు ఆల్రెడీ చేరింది. త్వరలో కమిషనరేట్కి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీల లెక్కలు తేలితే అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయొచ్చని ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3800 అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఖాళీలు అయితే ఉన్నట్టు మనకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అయితే అందలేదు మనకి. ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తుంటే మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం ఒక టీచరే ఉన్నారు. ఈ మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్ట్ కూడా అక్కడ మంజూరు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టులు అయితే మనకు లెక్క తేలలేదు. అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా హెల్పర్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మనకు చెప్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవి విరమణకు సంబంధించిన ప్యాకేజీని పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ పైలైతే ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతానికైతే పెండింగ్లో ఉంది. మరి దీంతో గడువు తీరిన చాలామంది ఇంకా పదవి విరమణ తీసుకోలేదు. ఈ క్రమంలో పదవి విరమణ పొందాల్సిన వారి వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్ అయిన వారి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు అయితే ఆదేశించారు. సో ఇది మనకు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. ఇక లాస్ట్ అప్డేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు అంటూ ఒక కీలకమైన అప్డేట్ మనకు యూజీసీ నుంచి వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాలు, ప్రమోషన్ల కోసం కనీస విద్యార్హతలకు సవరణలు ప్రతిపాదిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త ముసాయిదా మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మార్గదర్శకాలు, ఈ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు. దీని మీద విద్యారంగ నిపుణులు సలహాలు, సూచనలు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2018 నాటి రూల్స్ ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్టులో నెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అందరికీ నెట్ అనేది తప్పనిసరి కాదు. కనీసం 55% మార్కులతో ఎంఈ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు నెట్ క్వాలిఫై కావాల్సిన అవసరమే లేదు. దీంతోపాటు కనీసం 75% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 6 అంటున్నాడు, లేదా 55% మార్కులతో పీజీ డిగ్రీ ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 6.5, పిహెచ్డి డిగ్రీ ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 8 చేసిన వారికి నెట్ నుంచి మినహాయింపు కల్పిస్తూ యూజీసీ ప్రతిపాదనలు అయితే చేసింది. కొత్త నిబంధనల్లో వైస్ ఛాన్సలర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీలకు చెందినటువంటి నిపుణులు కూడా వీసీలుగా నియమించడానికి అవకాశం ఉంటుంది. ఇకపై ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పథకం కింద పరిశ్రమల్లో పనిచేసే వారిని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పెట్టుకోవచ్చు. అలాగే ఇకపై అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ పాయింట్ల ఆధారంగా ప్రమోషన్లు అయితే ఉండవు. తమ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాన్ని సమర్పించాల్సిందిగా యూజీసీ అయితే మనకి కోరుతుంది. సో ఇవైతే మనకు యూజీసీ నుంచి తాజా అప్డేట్స్. సో ఇవి అండి మనకు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తలు. మరి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయిందిరా.